ప్రభాస్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ప్రభాస్ యాక్టింగ్ ఆల్మోస్ట్ బాగుంటుంది. స్టోరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. సో స్టోరీ పరంగా చూసుకుంటే మనకి నేను ఎప్పుడు యాక్షన్ సీన్స్లో ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్లో ఫస్ట్ నేను అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్లో అంత ఎమోషన్ ఏముంటుంది అంటే మదర్ సెంటిమెంట్కి కనెక్ట్ అయినంత ఫ్రెండ్ సెంటిమెంట్కి కనెక్ట్ అవుతారో లేదో అనుకున్నాను. సో బట్ ఫ్రెండ్ సెంటిమెంట్ కంటే ఒక అనదర్ ఎమోషన్ ఒకటైతే ఉంది. ఆ ఎమోషన్ పక్క ఆడియన్స్ హార్ట్ని టచ్ చేస్తుంది. అంటే ఒక తెగవాలో ఆడవాళ్ళని విలన్ బంధించి అంటే రేప్స్ అలా చేస్తుంటాడు. సో ఆ టైంలో హీరో వాళ్ళని ఎలా పోరాడతాడు అనే సీన్ అయితే ఎమోషన్గా చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. అండ్ దీంట్లో కూడా ఫైట్ సీన్స్ అయితే ప్రభాస్ని బాగా ఎలివేట్ చేసి చూపించారు. అది బాగుంది. సో ఫస్ట్ టైం వన్ టైం చూడటానికి అయితే మూవీ బాగుంది. బట్ కంక్లూజన్ అయితే కొంచెం అంటే డిసప్పాయింట్ అనిపించింది. ఆడియన్స్ సైలెంట్ అయిపోయారు కంక్లూజన్ దగ్గర. ఇంకా ఉంటే బాగుండి అనిపించింది. లైక్ సో నెక్స్ట్ పార్ట్ 2 గురించి అంత క్యూరియాసిటీ కలగల. లెట్స్ అంటే పార్ట్ 2లో చూద్దాం ఏమన్నా బాగుంటుందేమో ఇంకా మూవీ. భయ్యా సినిమా అస్సామే సలార్ కాదు పరార్ అన్న. మళ్ళీ మా ప్రభాస్ అన్న ఆడుకున్నాడు మా ప్రశాంతిలు. సినిమా బిస్కెట్ అన్న రాసుకోండి. ఏం లేదు సినిమాలో అసలు ఏం లేదన్నా. ఇగో మావాడు ఫస్ట్ ఫైట్లు పెట్టుకొని మధ్యలో స్టోరీ అతికించిండు అంతే. అది తప్ప సినిమా ఏం లేదు. ప్రభాస్ ఫ్యాన్ అన్నా మేము. ఫ్యాన్స్ కే నచ్చలేదన్నా. సినిమాలో హీరో వాడు తెలుసా మటన్ షాప్ ఓనర్. కొట్టుడే కచ్చ 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 అంతే. అలా విలన్ వాళ్ళు లేడన్నా. మావాడే హీరో మావాడే విలను. ప్రశాంత్ నీలన్న పెద్ద విలన్ నిజానికి. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. కేజీఎఫ్ ఎల్లా బ్లాక్ బస్టర్ ఏందో డబుల్ ట్రిపుల్ అన్న అన్ని రికార్డులు బద్దలు కొడతాను. అసలు మామూలు లేదు. అసలు ఫైటింగ్ సీన్స్ కానీ ఆ యాక్షన్స్ కానీ అసలు నేను ఊహించుకోలేనా. ఎక్స్పెక్టేషన్కి మించిందన్న సినిమా. అసలు ఏందన్న ప్రభాస్ అన్న ఖచ్చితంగా తల నరుకుతాడు. 100 200 300 నరుక్కుంటా పోతాడు. ఆ బ్లడ్ అన్న అసలు బాడీ మీద బ్లడ్ చూస్తే భయం అనిపించింది అన్న. ప్రభాస్ అన్నే అన్న ఒకటే ఎత్తా ట్రోలింగ్ నా కొడుకులకు ప్రభాస్ అన్న ఇట్టు కొట్టిండు. బ్లాక్ బస్ ఏం స్టైల్ అది. బ్రో సారీ బ్రో ఏందన్నా కామెడీ టైమింగ్ ఏందన్నా. అసలు ప్రభాస్ ఏనా సీరియస్గా ఉండే ప్రభాస్ బ్రో. సారీ బ్రో. ఆ డైలాగులు సినిమా ఒకటే చెప్తా సినిమా మాత్రం సూపర్ అన్న. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. సినిమా మాత్రం ఒక వేరే లెవెల్లో తీసుకోండి అన్న. సూపర్ ఉంది బ్రో. ప్రశాంత్ డైరెక్టర్ నాకు బాగా నచ్చింది అన్న. కేజీఎఫ్ కానీ దీనికి మించిపోయింది అది. కేజీఎఫ్ వెల్యుయేషన్స్ ఆ డైరెక్షన్ అన్నా దానికి దీనికి కూడా సెపరేట్ చూడు మైండ్ పోతుందన్న. లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు సూపర్. ఇట్స్ ఫ్యాన్ ఫిలిం బ్రో. రాజన్న నిరూపించుకున్నాడు ప్రభాస్. ఖాళీ థియేటర్ మొత్తం మూవీ ఖాళీ. అదేమంటారు నా ఫైటింగ్ ఉంటా నా కోమా నెక్స్ట్ లెవెల్. పృథ్వీరాజ్ అంగళం నెక్స్ట్ లెవెల్. ప్రశాంత్ అంగళం నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు సలార్ సినిమా చూసా బ్రో. సినిమా అయితే నాకైతే చాలా 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 బెటర్గా నచ్చింది బ్రో. కావాలని ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చి 1.5 గంట 14 నిమిషాల ఇంటర్వెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి కథ తీసుకెళ్తాడు. ఫస్ట్ హాఫ్ లో కానీ ఏంటంటే మదర్ ఉంటుంది. మదర్ ఉన్నప్పుడు ఎవడు కానీ వైలెంట్ చేయడానికి ఇష్టపడ్డు. అది అర్థం చేసుకోండి ఫస్ట్. సెకండ్ హాఫ్ లో దిగుతాడు. కాన్సారోళ్ళకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు ఉంటుంది బ్రో కాటేరమ్మ ముందు ఒక ఫైట్ ఉంది. అది అయితే సినిమాకే హైలైట్ అన్న. అసలు కేజీఎఫ్ సరిపోలేదన్న. నా కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ కూడా వేవి సరిపోలేదు. ఆ ఎలివేషన్స్ ఈ చేత్తో గొడ్డలు ఈ చేత్తో కత్తి పట్టుకొని నరుకుతా ఉంటే ఎంతసేపు రా ఆగేది. ఓపిక చచ్చిపోయింది. నేను దిగుతాను వెళ్తాడు. ఆ ఫైట్ అవుతూ ఉందనా మాస్ మెంటల్ అనే చెప్పాలన్నా. అసలు మదర్ సెంటిమెంట్ అవుతే ప్రభాస్కి సలార్లో ఉండే కంటెంట్కి కంటిలో నుంచి నీళ్ళు రప్పించారు బ్రో. ఆ విధంగా ఉంది. సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. రెస్ట్ ఇన్ పీస్ ఆల్ రికార్డ్స్. ఒకటే చెప్తున్నా జై సలార్ సలార్ మేనియా. థ్యాంక్ యూ. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ప్రభాస్ గారిని అయితే బాహుబలి తర్వాత బెస్ట్గా చూపించిండే మూవీ అయితే ఇదేనమాట. నాట్ ఓన్లీ లుక్స్, ఆయన ఎలివేషన్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన ఇంటెన్సిటీ కావచ్చు, ప్రభాస్ గారిని ఎలా చూపించాలో అలా చూపించినారు. ఇంకా మూవీ విషయానికి వస్తే నేను అబవ్ యావరేజ్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాస్ గారి యాంటీ ఫ్యాన్ ఏం కాదనమాట. బట్ కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి సార్ నాకు అనిపించింది అంటే మనకు కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే టైం తీసుకుంటారనమాట. కొంచెం మనకు స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ ముందర ఒక 20 మినిట్స్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్ కావచ్చు. అండ్ క్లైమాక్స్ అనమాట. సలార్ 2 శౌర్యాంగ పర్వం ఎందుకు వస్తుంది, అసలు సలార్ అనేవాడు ఆయన ప్రభాస్ అనేవాడు ఓన్లీ దేవరత మాత్రమే కాదు అనేదంతా కూడా ఇంటర్వెల్ ముందు ఒక 20 మినిట్స్, క్లైమాక్స్ ఒక 20 మినిట్స్, అండ్ అక్కడక్కడ ఒక 2-3 ఫైట్స్ ఎలివేషన్స్, వాటి కోసం డెఫినెట్లీ మూవీకి వచ్చి రావచ్చు. అండ్ ఆబ్వియస్లీ ప్రభాస్ గారి కోసం అనమాట మన మూవీకి వచ్చి చూడొచ్చు. హాయ్ హలో
మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.